నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 డిసెంబర్ 5వ తేదీ శుక్రవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు వృషభ రాశిలో రోహిణి నక్షత్రం మీద మధ్యాహ్నం వరకు సంచరించి మధ్యాహ్నం నుండి అశ్విని నక్షత్రం మీద సంచారం చేస్తాడు. రోహిణి నక్షత్రాధిపతి చంద్రుడు, మృగశిర నక్షత్రాధిపతి కుజుడు. ఈ రెండు గ్రహాలు వృషభ రాశి అధ్యక్షుడు శుక్రుడు. వీరి ముగ్గురి కలయికతో ఇతర గ్రహాల యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఫలితాలు క్లుప్తంగా చెప్పుకుందాము. పరిహారాలతో ఏ దేవతారాధన చేయాలి అనేదాన్ని సింపుల్గా చెప్పడం జరుగుతుంది. ఇది ఒకరోజు గోచార అంచనాలు మాత్రమే ఇవి చెప్పడం జరుగుతుంది. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఇక ఖగోళంలో ఇతర గ్రహాలు రాశుల వారీగా ఏ ఏ గ్రహాలు వారికి అనుకూలిస్తున్నాయి ఈ చంద్రబలంతో పాటు అనేది చెప్పడం జరుగుతుంది. అయితే ఇక ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి చంద్ర సంచారం ద్వితీయంలో జరుగుతుంది వృషభ రాశిలో. అయితే ద్వితీయంలో చంద్ర సంచారం అంత అనుకూలతలకు ఏమీ ఉండదు, అంత అనుకూలతలు ఉండవు ఈ మేషరాశి వారికి అనేది సూచిస్తుంది. ఇక 4లో గురు సంచారం కూడా జరుగుతుంది. అనుకూలం కాదు. 5లో కేతు అనుకూలం కాదు. 7లో బుధ అనుకూలం కాదు. 8లో కుజ రవిలు కూడా అనుకూలం కాదు. మామూలే నిన్నట్లాగానే శుక్రుడు ఒక 11th భావంలో రాహువు తప్పితే మిగతా గ్రహాలు ఏవి కూడా వీరికి అనుకూలంగా లేవు అనేది చెప్పచ్చు. ఇక విషయాల్లోకి వెళ్దాము. ఈరోజు మేషరాశి వారికి కొద్దిపాటి అననుకూలతలే కనిపిస్తున్నాయి అని చెప్పచ్చు. ఇక ఈరోజు వీరికి ఆర్థిక పరిస్థితి అయితే నిలకడగా ఉంటుంది, కానీ అనవసర ఖర్చులు ఉంటాయి, పొదుపుపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది అనేది సూచిస్తుంది. ఆరోగ్యం, చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఇక విద్యార్థులకు ఏకాగ్రత ముఖ్యం అనేది సూచిస్తుంది. చదువులో కొంత శ్రమ, తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు అనేది, శ్రమపడాలి అనేది సూచిస్తుంది. వ్యాపారంలో సామాన్య ఫలితాలే కనిపిస్తున్నాయి. మేషరాశి వారికి సర్దుబాటు ధోరణి అవసరం భాగస్వాముల మధ్య అనేది సూచిస్తుంది. ఇక కుటుంబ సభ్యులతో కూడా చిన్నపాటి విభేదాలకు అవకాశం ఉంది. ఇంకా ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, కానీ సమర్థతతో పూర్తి చేస్తారు అనేది చెప్పచ్చు. ఇక కోర్టు కేసులు అవి ఏమన్నా ఉన్నాయంటే కనుక న్యాయపరమైన విషయాల్లో కూడా ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మేషరాశి వారు అనేది. తీర్పు ఆలస్యం కావచ్చు అనేది సూచిస్తుంది. స్వల్ప ప్రయాణాలు అయితే లాభిస్తాయి, కానీ దూర ప్రాంత ప్రయాణాలకు అంత అనుకూలం లేదు. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది, దూర ప్రాంత ప్రయాణాలు. ఇక విదేశీ సంబంధిత వ్యవహారాలు అయితే నెమ్మదిగా ముందుకు సాగుతాయి, అయితే అవి యథావిధిగా కొనసాగుతూ ఉంటాయి. ఆస్తి కొనుగోలుకు ఇది సరైన సమయం కాదు అనేది సూచిస్తుంది. ఈ విధమైన మేషరాశి వారికి ఈరోజు అననుకూలతలే ఉన్నాయి. మిశ్రమంగా కంటే కూడా కొద్దిపాటి అతమంగానే ఉన్నాయి ఫలితాలు. ఆంజనేయ స్వామి స్తోత్రం పఠించడం మంచిది ఈ మేషరాశి వారి ఈరోజు. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశిని అనుసరించి రాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి మిశ్రమ ఫలితాలు కంటే కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు. తృతీయంలో గురువు, చతుర్థంలో కేతువు, 6లో బుధుడు, 7లో కుజ రవిలు, శుక్రుడు కూడా అనుకూలం లేదు. ఇంతవరకు గ్రహ అనుకూలత లేదు అనేది చెప్పచ్చు. ఇక వృషభ రాశి వారికి 10లో రాహు సంచారం అనుకూలంగా లేదు. 11లో లాభస్థానంలో ఒక శని మాత్రం, రుజుమార్గంలో వచ్చిన శని మాత్రం ఈ వృషభ రాశి వారికి అనుకూలిస్తాడు ఈరోజు అనేది చెప్పచ్చు. ఇక ఇది గ్రహానుకూలత. చంద్ర బలంతోనూ శని ప్రత్యేక దృష్టిలు వాటితోనూ కూడా కొద్దిపాటి అనుకూలతలు వస్తాయి అనేది చెప్పచ్చు. ఇక ఈరోజు వీరికి ఆర్థికంగా మెరుగుదల అయితే ఉంటుంది అని చెప్పచ్చు. ఆదాయానికి లోటు లేదు. ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈరోజు వీరికి. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు అనేది చెప్పచ్చు. ఇక వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఇక కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. భాగస్వామితో మంచి సంబంధాలు, అనుబంధాలు కొనసాగిస్తారు.
ప్రశంసలు పొందుతారు. కార్యాలయంలో కూడా వీరికి ఉద్యోగస్తులకి బాగుంటుంది. కోర్టు వ్యవహారాలు సానుకూల ఫలితాలు, ప్రయాణాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా విందులు సమావేశాల కోసం చేసే ప్రయాణాల్లో ఆనందపడతారు. ప్రయాణాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక విదేశాల నుండి కొద్దిపాటి శుభవార్తలకి అవకాశం ఉంది, వినే అవకాశం. ఆస్తి సంబంధిత విషయాలకి పెట్టుబడులకు లాభాలు తెస్తుంది అనేది ఇన్వెస్ట్మెంట్స్గా ఈరోజు కొంచెం ఆదాయం కనిపించవచ్చు. గతంలో పెట్టిన పెట్టుబడులకి ఆస్తి పెట్టుబడి లాభాలను తెస్తుంది. ఇక దుర్గాదేవిని పూజించడం, తెల్లని పూలతో అర్పించడం ద్వారా మరింత మేలు జరుగుతుంది ఈ వృషభ రాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ వృషభ రాశి వారికి అనుకూలతలే ఉన్నాయి కొద్దిపాటిగా. ఇక పరిహారాలు ఇలాగే చేసుకుంటూ ఉండాలి. అయితే మిథున రాశి తదుపరి మిథున రాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఉద్యోగంలో వీరికి ఒత్తిడి ఉంటుంది, బాధ్యతలు మారవచ్చు, వ్యాపారాలలో లాభాలు వస్తాయి, ఆర్థికంగా పురోగతి ఉంటుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది అనేది చెప్పడం జరుగుతుంది క్లుప్తంగా. ఈ మిథున రాశి వారికి కూడా విష్ణు సహస్రనామాలు పారాయణం చేసినా ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 11 లాభస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. కాబట్టి వీరికి ఆదాయం మరియు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఈరోజు కుటుంబ ఖర్చులు అయితే పెరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రయాణాలలో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం అనేది సూచిస్తుంది. ముఖ్యంగా ఫోకస్ చేయాల్సిన విషయాలు మాత్రమే మాట్లాడుతున్నాము, వీడియో లెంగ్దీగా అవుతుంది కాబట్టి. ఇక వీరు చంద్రునికి ఆర్ఘ్యం సమర్పించడం, చంద్ర బీజ మంత్రాన్ని పఠించడం కూడా చాలా ఉత్తమం అనేది చెప్తుంది. ఇక సింహరాశిని అనుసరించి చంద్రుడు నవమంలో చంద్ర సంచారం జరుగుతుంది. దశమంలో చంద్ర సంచారం జరుగుతుంది. సింహరాశిని అనుసరించి దశమంలో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే ఉద్యోగ జీవితం అయితే మాత్రం ఈ సింహరాశి వారికి ప్రశాంతంగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. వృత్తిలో వృత్తిపై డిమాండ్ పెరుగుతుంది ఎక్కువగా అనేది చెప్పచ్చు. ఎక్కువగా 10వ స్థానానికి శుక్రుడు ఇక్కడ వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు, సింహరాశి వారికి 4లో. కాబట్టి ఆర్థిక పరిస్థితి అయితే వీరికి ఈరోజు మెరుగ్గానే ఉంటుంది అనేది చెప్పచ్చు. సింహరాశి వారికి మిగతా విషయాలు సామాన్యంగా ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. ఈ విధమైన ప్రతికూలతలు ఏమైనా ఉంటే వాటికి తగ్గుముఖం పడటానికి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక కన్యారాశిని అనుసరించి చంద్రుడు 9వ స్థానంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. ఇక ఈ 9వ స్థానంలో అదృష్ట స్థానమే అనేది చెప్పచ్చు. కన్యారాశి వారికి మిత్రక్షేత్రం కూడాను. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంటుంది, ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి, కుటుంబంలో ఆనందం ఉంటుంది, ఉద్యోగంలో కొద్దిపాటి మార్పులకి అవకాశం ఈరోజు అనేది సూచిస్తుంది. ఇక విద్యార్థులకి అయితే కనుక కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక కన్యారాశిని అనుసరించి ఇతర గ్రహాలు 3లో కుజ రవిలు అనుకూలిస్తున్నారు, శుక్రుడు అనుకూలిస్తున్నాడు, 2లో బుధుడు అనుకూలిస్తున్నాడు, ఇక 6లో రాహు అనుకూలిస్తున్నాడు, 7లో శని అనుకూలతలు లేవు అని చెప్పచ్చు. 11లో గురువు కూడా కొద్దిపాటి అనుకూలతలు ఇస్తాడు అనేది చెప్పచ్చు. అందువలన వీరికి ఈరోజు ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి, కుటుంబంలో ఆనందం కూడా చేసుకుంటుంది అనేది చెప్పచ్చు. ఇక తులారాశిని అనుసరించి చంద్రుడు అష్టమంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. అష్టమంలో కొద్దిపాటి అననుకూలతలు ఉంటాయి అనేది కొంచెం తులారాశి వారికి చెప్పచ్చు. ఈ తులారాశిని అనుసరించి తులారాశిలోనే బుధుడు అనుకూలంగా లేడు, ద్వితీయంలో కుజ రవిలు కూడా అనుకూలంగా లేరు, ఒక శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, 5లో రాహు అనుకూలంగా లేడు, 6లో పూర్తి స్థాయిలో శని అనుకూలిస్తున్నాడు ఈ తులారాశి వారికి. ఇక 10లో గురు సంచారం మిశ్రమంగా ఉంటుంది, 11లో కేతు అనుకూలిస్తున్నాడు. ఇది గ్రహాల అనుకూలత మిశ్రమంగా ఉంది, అయితే కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి ఈ తులారాశి వారికి. ఈరోజు ఉద్యోగంలో పనితీరు అధికారులను ఆకట్టుకుంటుంది వీరికి. ఈరోజు ఉద్యోగంలో మంచి అనుకూలతలే ఉన్నాయి, కెరీర్లో పురోగతి, ఆర్థిక పరిస్థితి కూడా వీరికి మెరుగ్గానే ఉంటుంది తులారాశి వారికి అనేది చెప్పచ్చు. వీరు లక్ష్మీ అమ్మవారిని పూజించిన ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఈ వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు సప్తమంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక ఈ సప్తమంలో రాశిలోనే కుజ రవిలు అనుకూలంగా లేరు, ఒక శుక్రుడు మాత్రం అనుకూలంగా ఉన్నాడు అని చెప్పచ్చు.
వృశ్చిక రాశిని అనుసరించి 4లో రాహు సంచారం కానీ 5లో శని సంచారం కానీ అనుకూలం లేదు. ఇక 9లో నవమంలో గురువు కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి. వాటి విశేష దృష్టిల వల్ల కొద్దిపాటి మళ్ళీ వాటి యుతి సమన్వత్వానుగుణంగా కొద్దిపాటి అననుకూలతలే ఉంటాయి అనేది చెప్పవచ్చు. ఇక ఉద్యోగంలో సహోద్యోగుల సహకారం అయితే లభిస్తుంది. అన్ని రంగాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అయితే మెరుగ్గానే ఉంటుంది. సంతాన విషయంలో కొద్దిపాటి చింత అనేది ఉంటుంది. ఇక గృహ విషయాలకి కానీ కొంచెం అశాంతిగా ఉండొచ్చు అనేది సూచిస్తుంది. భాగస్వాముల మధ్య జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఇక ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించిన చాలా మంచి ఫలితాలు ఉంటాయి వీరికి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ధనుసు రాశిని అనుసరించి 6లో చంద్ర సంచారం అనుకూలంగా ఉంటుంది ధనుసు రాశి వారికి అనేది చెప్పచ్చు. ఇక ధనుసు రాశిని అనుసరించి తృతీయంలో రాహు అనుకూలం, చతుర్థంలో శని అనుకూలంగా లేడు. అయితే అష్టమంలో గురు సంచారం కూడా కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి. ఆయన ప్రత్యేక దృష్టి తన స్థానం మీద 4 మీద కూడా ఉంటుంది కాబట్టి అనేది ధనురాశి వారికి గురువు కొద్దిపాటి అనుకూలతలే మిశ్రమంగా ఉంటాయి. ఇక నవమంలో కేతువు కానీ లాభస్థానంలో బుధుడు కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి. వ్యయస్థానంలో కుజ, రవి, శుక్ర అనుకూలంగా లేరు. ఇక గ్రహానుకూలత కూడా మిశ్రమంగా ఉంది. వీరికి ఈరోజు ఫలితాలు కూడా మిశ్రమంగానే గోచరిస్తాయి అనేది చెప్పచ్చు. ఇక వృత్తిలో ఈరోజు వృశ్చిక రాశి వారైతే వృత్తిలో నిరూపించుకుంటారు వీరేంటి అనేది. ఈరోజు వారిని వారు వ్యక్తీకరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు కుటుంబంలో ఆనందం ఉంటుంది, వ్యాపారాలకి లాభాలు ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు వీరు ఈ విషయాల మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది వీరి జీవితంలో. అయితే ఈ ధనురాశి వారికి గురు ఆరాధన, గురు దత్తాత్రేయ ఆరాధన చేసిన ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు 5లో చంద్ర సంచారం జరుగుతుంది. 5లో ఇక మకర రాశిని అనుసరించి ద్వితీయంలో రాహు అనుకూలం లేడు. రాశ్యాధిపతి తృతీయంలో అనుకూలిస్తున్నాడు. ఇక సప్తమంలో గురువు మిశ్రమంగా ఉంటాడు. అష్టమంలో కేతు అనుకూలంగా లేడు. దశమంలో బుధుడు అనుకూలంగా లేడు. లాభస్థానంలో మాత్రం 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి, శుక్రుడు, కుజుడు, రవి కూడా. ఇది గ్రహానుకూలత. ఈరోజు మిశ్రమంగానే ఉన్న కొద్దిపాటి అనుకూలతలు కూడా ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఉద్యోగంలో వీరికి ఈరోజు పనితీరుకు ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగంలో అనుకూలతలు ఉంటాయి ఉద్యోగస్తులకి. ఆర్థిక పరిస్థితి అయితే సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యంపై మాత్రం కొద్దిపాటి శ్రద్ధ చూపించాలి ఈ మకర రాశి వారు. ఈ విధంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి మకర రాశి వారు. శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం పెట్టండి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశిని అనుసరించి చంద్రుడు 4వ స్థానంలో, చతుర్థ స్థానంలో చంద్ర సంచారం చేస్తున్నాడు. ఇక కుంభరాశిలోనే రాహు సంచారం అనుకూలంగా లేదు. ద్వితీయంలో రాశ్యాధిపతి అనుకూలంగా లేడు శని. ఇక 6లో గురువు కూడా మిశ్రమంగా అనుకూలిస్తాడు, పెద్ద అనుకూలతలు ఉండవు. 7లో కేతు కూడా అనుకూలం లేదు. 9లో బుధుడు పెద్ద అనుకూలతలు లేవు, అక్కడ మిశ్రమంగా ఉంటాయి. 10లో కుజ, రవులు అనుకూలం, మరియు శుక్రుడు అనుకూలంగా ఉండడు ఈ కుంభరాశి వారికి ఈరోజు అనేది సూచించడం జరుగుతుంది. అయితే చంద్ర ఫలితాలు కూడా కొద్దిపాటి అనుకూలతలు తక్కువగా ఉన్నా కానీ కొద్దిపాటి అనుకూలతలు, రాశ్యాధిపతి తృతీయంలో మంచి ఫలితాలే కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక ఉద్యోగంలో గుర్తింపు అయితే వీరికి లభిస్తుంది అని చెప్పొచ్చు. ఊహించిన లాభాలు వచ్చే అవకాశం ఉంది. కెరీర్లో కష్టాలు తొలగిపోతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఆరోగ్యరీత్యా సాధారణంగా మామూలుగా ఉంటుంది అనేది చెప్పచ్చు. అంత ఒడిదుడుకులు ఏమీ కనిపించడం లేదు. ఇది ఈ కుంభరాశి వారికి క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. వీరు ఈరోజు ఆంజనేయ ఆరాధన చేసిన చాలా శుభకరం అనేది సూచించడం జరుగుతుంది. చివరిగా మీనరాశి. ఈ మీనరాశిని అనుసరించి చంద్రుడి తృతీయంలో చంద్ర సంచారం జరుగుతుంది. తృతీయ చంద్ర సంచారం అనుకూలతలే ఉంటాయి. కొద్దిపాటి అనుకూలతలు, కొద్దిపాటి ప్రతికూలతలు కూడా గోచరిస్తున్నాయి ఈ మీనరాశి వారికి. కాకపోతే రాశిలోనే శని సంచారం అంత పెద్ద అనుకూలతగా లేవు అనేది చెప్పచ్చు, ఆశించవచ్చు. ఇక ఈ మీనరాశి వారికి ఈరోజు ఉద్యోగస్తులకైతే బాధ్యతలు, పనిభారం పెరుగుతుంది అనేది చెప్పచ్చు. వీరు ఆరోగ్యం గురించి కూడా ఈరోజు తగు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మిగతా విషయాలకి సాధారణంగా ఉంటాయి. ఈ విషయాల మీద ఎక్కువగా అననుకూలతలు ఉన్నాయి కాబట్టి ఈ మీనరాశి వారు ఫోకస్ పెట్టాలి ఈరోజు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఈ మీనరాశి వారు గురు ఆరాధన, గురు దత్తాత్రేయ ఆరాధన చేసిన చాలా శుభకరం అనేది చెప్పడం జరుగుతుంది.
ఇది చంద్ర ఆధారిత ఫలితాలు క్లుప్తంగా. నిన్న వీడియో లెంగ్తీ అయ్యింది అనేది జరిగింది. దాని మూలంగా కొద్దిగా కుదించి ఈరోజు ఏ విషయాలకి మంచి విషయాలు ఉన్నాయి, ఏ విషయాలకి ఎక్కువగా ఫోకస్ అయ్యే ప్రతికూల విషయాలు మాత్రమే కొద్దిపాటిగా చర్చించడం జరిగింది. ఇది ఈరోజు. ఇక పరిహారాలు చూస్తే కనుక జనరల్గా సాధారణంగా రాశా అనుసరించి కాకుండా జనరల్గా అందరూ కూడా ఏ రోజైనా సరే సూర్య భగవానుకి నమస్కరించటం కానీ, పేదలకు లేదా వృద్ధులకి సహాయం చేయటం కానీ, ఇష్ట దైవాన్ని ప్రార్థించటం, ఇవన్నీ కూడా రోజువారీగా అందరూ అన్నీ కూడా చేసుకున్నా ఇంకా మంచి ఉత్తమ ఫలితాలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.